ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదర, అద్భుత దివ్య బాలయేసు మహోత్సవాలకి సిద్ధపడుతున్న మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల్లో మనము బాలయేసు మహోత్సవాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈ మహోత్సవాల ద్వారా ప్రభు మనందరినీ కూడా దీవించాలని, మన విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ప్రభు తన యొక్క అపారమైన భక్తి సాధనతో దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బాలయేసు మహోత్సవాలు కొనియాడుతున్న తరుణంలో బాలయేసు నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. బాలుడుగా ఉన్న దశలో ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని మరి యేసుకు తెలియచేయాల, నేను గొప్పవాడిని, నేను మీకు విధేయత చూపించాలి అని ప్రభు ప్రశ్నించలేదు. ఆయన నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను అని సువార్తలో చదువుకుంటున్నాం. యేసు ప్రభు ఎప్పుడు కూడా తన గొప్పతనాన్ని చాటుకోలేదు. ముఖ్యంగా మరి తల్లి ముందు, జోసెఫ్ గారి ముందు తన గొప్పతనాన్ని చాటుకోలేదు. నేను దేవుని కుమారుని, నేను గొప్పవాడిని, మీరే నాకు విధేయించాలి అని తెలియచేయాల. బాలుడిగా ఉన్న ప్రభు తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. బాలయేసును మనం నేర్చుకోవాల్సింది విధేయత, వినయము. తండ్రి దేవుడు యేసు ప్రభు విషయంలో సంతోషించాడు. అందుకని తండ్రి దేవుడు గంభీరమైన స్వరంతో పలుకుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నానని. ఎందుకంటే తండ్రికి విధేయత చూపించాడు యేసు ప్రభు. తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ప్రియ సహోదరి సహోదర, మనం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా రూపొందాలంటే మనం చేయవలసింది దేవునికి లోపడాలి, దేవునికి విధేయత చూపించాలి. వినయముతో, విధేయతతో, విశ్వాసముతో జీవిస్తే తప్పకుండా మనం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలు కాగలము. ప్రియ సహోదరి సహోదర, ఈ పవిత్రమైన దేవుని పూజలో యోగ్యంగా పాల్పంచుకొని మన ఆత్మదర్శనం చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఈ పవిత్రమైన దేవుని పూజలో ప్రభు మన చెంతకు వస్తున్నాడు. దేవి సప్తసాధరూపంలో ప్రభు మనలోకి రాబోతున్నాడు. ఆ ప్రభుని మనం యోగ్యమైన రీతిలో స్వీకరించాలంటే మనకు హృదయ శుద్ధి అవసరము, ఆత్మశుద్ధి అవసరము, చిత్తశుద్ధి అవసరము. అందుచేత ఆ ప్రభుని వేడుకున్న, ప్రభు ఆయన పాపని, నేను పాపాత్ములను, నేను పాపాత్మురాలని, ప్రభువా నా పాపాలను దయతో మన్నించండి. నీకే వ్యతిరేకంగా నేను జీవించి ఉన్నాను, నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించి ఉన్నాను, నా సహోదరులకు వ్యతిరేకంగా నేను జీవించి ఉన్నాను, దాన్ని మన్నించు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తముతో నా హృదయాన్ని కడుగు అని ఆ ప్రభుని పశ్చాత్తాపంతో వేడుకుందాం. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపల మన్నించి మనకు జీవన చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Thank you.
స్తుతించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమును అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్తమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనలు స్మరించుకొనుచున్న మమ్ములను పాపముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చమని బతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆ దినములలో ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పాను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పు. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నేను ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చిన నాటి నుండి నేటి వరకు గుడారమున పయనించుచు వచ్చితేనే కాని మందిరమున నివసించితనా? నేను ఇశ్రాయేలులకు అధిపతులుగా నియమించిన న్యాయాధిపతులతో నాకు దేవదారు మందిరము నిర్మింపరైతివి కదా అని నా ప్రయాణములందరినడైనా పలికి ఉంటినా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొని చుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలులకు నాయకుని చేస్తుంది. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చితిని. భూమి మీద మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇశ్రాయేలులకు ఒక స్థలము సిద్ధము చేస్తుంది, వారి నట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవించరు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఒంటి కాళ్ళ మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పించును. నేనే నీకొక మందిరము నిర్మించును. నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొని నా పిమ్మట నీ లేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యం అధిపతిని చేసేదను. అతని ఏలుబడిన ద్రోపర్చెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యేదను, అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించున్నట్లే శిక్షించును. మునుపు నేను నిరాకరించిన సౌలును కరుణింపనైతిని, కానీ నేనెల్లప్పుడూ నీ కుమారునిపై కృప చూపుదును. నీ కుటుంబము ఈ రాజ్యము కలకాలము నా కనుసనల మన్నును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఈ రీతిగా దేవుడు దర్శన తెలియజేసిన సంగతులనన్నిటినీ నాతాను దావీదుకు ఎరుకపరిచెను. ఇది ప్రభువు వాక్కు. పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్నపిల్లల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. సహోదరులారా, అందరూ ఒకసారి దేవునికి వందనాలు చెప్తాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం.
వీళ్ళ విశ్వాసాలు ఒకసారి ఒక వ్యక్తికి ఉద్యోగం లేదు, ఉద్యోగం అటు ఇటు తిరుగుతా ఉన్నాడు, బాగా ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు, ఎవరు కూడా ఉద్యోగాన్ని ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియక ఆలోచనలు పడతా, ఏం చేయాలో తెలియక బాగా ఆలోచనలు పడతా దగ్గర ఉన్నటువంటి ఒక జంతు ప్రదర్శనశాల ఉంది, ఒక జూ పార్క్ అయ్యాడు. నన్ను చూస్తున్నాను సరేనా, దగ్గరలో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల ఒక జూ పార్క్ అయ్యాడు. అక్కడ ఎంట్రన్స్ లో మీకు ఉద్యోగం కావలిస్తే మమ్మల్ని సంప్రదించాలని ఒక ఫోన్ నెంబర్ ఉండాలి. మీకు ఉద్యోగం కావలిస్తే మమ్మల్ని సంప్రదించండి అని ఫోన్ నెంబర్ ఉండాలి. ఆయన వెంటనే ఫోన్ చేస్తే ఆ జూ నడిపిస్తున్నటువంటి అధికారి, ఆ ఇన్ఛార్జి మాట్లాడి మమ్మల్ని కలవండి, మీకు ఈ జూ పార్క్ ఈ ప్రదర్శనశాలలో మీకు ఉద్యోగం ఇస్తాము రండి అని చెప్తే సరే వెళ్ళి ఆ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ కలిస్తే అప్పుడు మేనేజర్ ఏమన్నాడంటే, ఏం లేదండి, చూస్తున్నారు కదా రకరకాల జంతువులు ఉన్నాయి, వాటికి కేజ్ లాగా ఏర్పాటు చేసాం, చాలా జంతువులు ఉన్నాయి, వాటిని చూడడానికి చాలా మంది పిల్లలు వస్తారు. మరి ముఖ్యంగా మా దగ్గర ఒక చింపాంజీ ఉండేది, చింపాంజీ ఒకటి ఉండేది, దాన్ని చూడడానికి చాలా మంది చిన్నపిల్లలు వస్తూ ఉండేవాళ్ళు. దానికి అరటికాయలని చాలా రకాలైన పనులు విసురుతూ ఉండేవాళ్ళు. దాన్ని చూడటానికి చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు. కొన్ని రోజుల క్రితం ఆ చింపాంజీ చచ్చిపోయింది, పిల్లలు చాలా మంది దాన్ని చూడటానికి రావట్లేదు, జంతు ప్రదర్శించాలా సరిగా రన్ అవ్వట్లేదు. ఏం లేదండి, కొత్త చింపాంజీ కోసం మేము వెతుకుతున్నాం, కొత్త చింపాంజీ కోసం మేము వెతుకుతున్నాము, అది దొరికేదాకా నీకు వ్యాక్సిన్ వేస్తాం, మేము చింపాంజీలాగా వ్యాక్సిన్ వేస్తాం, ఆ కేజీలో కూర్చోబెడతాం, అప్పుడే నమ్మకం టైం దాన్ని నేను ఆ కేజీలో కూర్చోబెడతాం, పళ్ళు పలారు ఏం పెడతారు అయితేను నీకు నచ్చితే ఆ చింపాంజీలాగా కొద్దిగా పూర్తి చేస్తుంది. ఈ లోపల ఏదో చింపాంజీ దొరికి మేము తీసుకొని వస్తామంటే మనోడికి ఉద్యోగం కావాలి, వేరే మార్గం లేదు. సరేనని ఒకరోజు పొద్దున్నే వచ్చి చింపాంజీలాగా వ్యాక్సిన్ వేసుకొని ఆ జూ పార్కులో మోహన కూర్చున్నాడు. కొంతమంది పిల్లలు జూలోకి ఎంటర్ అయ్యి దాన్ని కరెక్ట్గా వేస్తుంటే మొదటి రోజు రెండో రోజు కొత్త కదండి కొద్దిగా నెమ్మదిగా ఉన్నాడు. మూడో రోజు నాలుగో రోజు అయ్యేసరికి కొద్దిగా అలవాటు అయ్యింది. ఒక 4 రోజులు అయ్యేసరికి మనోడు కొద్దిగా విచారిస్తుంది. దాన్ని జూలంతా తిరగడం మొదలు పెట్టాడు. ఏమి పిల్లలు దాన్ని చూసి సంబరపడుతుంటే మనోడికి బాగా బాగా ఎంజాయ్ అయిపోతుంది. అలాగే 1 సంవత్సరం అయిపోయింది. నిదానంగా కలపడం మొదలైపోయాడు. అటు ఇటు కొద్దిగా కోతిలాగా కోతి చేస్తారు సింహాన్ని దోషం మొదలు పెట్టాడు. ఒకరోజు చాలా మంది పిల్లలు వచ్చి అప్పటి రోజు దాని యాక్సిడెంట్ తరుస్తూ ఉంటే మనోడు మైమరిచిపోయి అటు ఇటు గెలుచుతా ఒక్క దూకుని పక్కనే ఉన్నటువంటి సింహం బోన్లో వెళ్ళిపోయి గుండెదారి కళ్ళతో అయిపోయిందని అప్పుడు అనుకున్నాడు. ఎదురున్న సింహం ఆయనకు చూస్తా ఉంది. విశ్వాసారా వీడు అరుస్తున్నాడు గట్టిగా, నన్ను కాపాడండి ఎవరు రావట్లా. సింహం రాను వస్తుంది పిక్క తెచ్చుకు అట్లే ఉన్నాడు. స్లోగా సింహం రాను వచ్చి ఆ ముఖంలో ముఖం పెట్టి ఒరే సింహం అన్నారు, ఒరే అరుణ్ మాకరా అరిస్తే నీ ఉద్యోగం పోతే మనోడికి అప్పుడు అర్థమైంది. అది కూడా మనిషి మీరు విశ్వాసారా బిడ్డలారా. అందుకనే యేసుప్రభు ఈ మాట అంటాడు, నేను వేషధారుని క్షమించను, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీనైనా క్షమిస్తా. వేషధారులు ఉంటారు, మనుషుల కోపలాగా ఎదురుగా దండం పెట్టి ఎంత గోతు చూస్తారు చూడు, వాళ్ళ గురించి అన్నాడు యేసయ్య. నేను వ్యభిచారమైన క్షమిస్తాను కానీ వేషధారుని మాత్రం క్షమించను చెప్పి. మేము విశ్వాసులారా ఈ రోజు మనం బాలయేసు గురించి ధ్యానం చేసుకున్నాం. బాలయేసు ఏం చేశాడు బైబిల్ గ్రంథంలో అదే రాయబడాలి. ముఖ్యంగా లూకా సువార్త 2వ అధ్యాయంలో అయితే నన్ను చూస్తాను, మీ అందరూ బైబిల్ బాగా 2 నిమిషాలు ముగిస్తారు.
ముందు ముగిసిపోతే అయిపోతుంది మాట్లాడుతున్నాను కాదు. సరేనా? బాలయేసు మేబీ అక్కడ లోకాసు వార్తలు బాలయేసు ప్రజ్ఞ అని ఉంటుంది 2వ అధ్యాయంలో. ఎరుసలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో తప్పిపోయినటువంటి సంఘటన అప్పుడు 12 సంవత్సరాలు. ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేశాడన్నది తెలియదు. బాలయేసు అద్భుత దివ్య బాలయేసు ఏ అద్భుతాలు చేశాడు దైవ గ్రంథంలో రాయల. పెద్ద యేసు అద్భుతాలు చేశాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఈ మాట అడిగారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగారండి. ఏమని అడిగారు యేసయ్య దగ్గరికి వచ్చి? యేసయ్యా యేసయ్యా పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు, పరలోక రాజ్యం అందరికంటే గొప్పవాడు ఎంత చెప్పుకోలేదండి. గొప్పవాడని యేసు ప్రభు అలా నమ్ముకున్నాడు అని చెప్పాడు. చూసాను నేను దేవుని కుమారుడు సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు దేవుడు యేసయ్య వాళ్ళు నమ్ముకున్నాడు. ఇక యేసయ్య గొప్పవాడు. అయినా వీళ్ళు వచ్చి యేసు ప్రభు ఏమడుగుతారంటే యేసయ్య పరలోక రాజ్యం అందరికంటే గొప్పవాడెవడు, అందరికన్నా గొప్పవాడెవడు, మన లోపల దృష్టిలో అందరికన్నా గొప్పవాడెవడు. అంతేనండి. అందరికన్నా గొప్పవాడు ఎవరంటే బాగా డబ్బున్నాడు. అందరికన్నా గొప్పవాడు ఎవరంటే పెద్ద కారులో తిరిగేవాడు. అందరికన్నా గొప్పవాడు ఎవరంటే మేబీ పెద్ద ఢిల్లీలో ఉండేవాడు. విచ్చడాలు విధానికి గొప్పవాడు అందరుగా అడుక్కునేవాళ్ళు అంటగా. దేవుడు చూసినట్టు మనిషి చూడండి. దేవుని యొక్క చూపు వేరు, మానవుని యొక్క చూపు వేరు. దేవుని యొక్క ఆలోచన వేరు, మానవుని యొక్క ఆలోచన వేరు. మీరందరికీ పరుగు పెద్దలు పోటీ పెట్టారనుకో, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ప్రయత్నిస్తారు. అంతేకండి. ఎవరు లాస్ట్ వస్తే వాడు ప్రయత్నిస్తారు. అమ్మగారు ఒకవేళ అట్టించి అమ్మగారు మీరేమంటారు? ఎక్కడోళ్ళు వెనకొచ్చినోడు ప్రయత్నించేది అంటారా అనరా? కానీ ఎదుగుతాడు ఏమన్నాడు? మీ అందరికన్నా గొప్పవాడు, మీరందరికీ సేవకుడుగా ఉండాలి. మీరు ఎవరైతే ప్రథముడుగా ఉండదలిచాడో వాడు అందరికన్నా వెనుకుండాలి. చూడండి ఏసే మాట ఎక్కడి మన మాటలకి ఆయన మాటలకి, మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి తేడా ఉంటుంది. యేసయ్య అందరికన్నా గొప్పవాడు ఎవడో అని యేసుప్రభుని అడుగుతుంటే అప్పుడు గొప్పవాడు ఎవడో చెప్పాలి. కానీ యేసుప్రభు ఏం చేశాడు? 2వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నాను. ఒక చిన్న పిల్లవాడిని పిలిచి అందరి ముందు నిలబెట్టి వీడంతకన్నా గొప్పవాడు అన్నాడు. ఎక్కువ యేసుప్రభు. అంతేనండి. ఇప్పుడు నేను ఆమెను పిలిచి పిల్లవాడిని ఇక్కడ నిలబెట్టి వీడు అందరూ మీరు గొప్పవాడు అని అనుకో, నెక్స్ట్ టైం ఆ సురేష్ ఫాదర్ అన్నవాడు పిల్లమాటలు చిన్న పిల్లవాడిని ఇక్కడ నిలబెట్టి మీ అందరూ ఈ గొప్పవాడు అని అన్నాను అనుకోండి, చూసుకొని ఎక్కడ అందరూ ఎక్కడతో. కానీ యేసు ప్రభు 12 మంది శిష్యులందరిని పిలిచి 12 మంది శిష్యులందరినీ అక్కడ నిలబెట్టి ఒక గొడవని పిలిచి వాళ్ళ అడుగు నిలబెట్టి ఈ అందరికన్నా ఈడు గొప్పవాడు అన్నాడు. ఏంటి అసలు ఆయన మాటలు? ఒక పిల్లవాడిని పిలిచి ఎందుకు యేసు ప్రభు వీళ్ళందరికన్నా గొప్పవాడు అంటున్నాడు. చిన్నపిల్ల యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే యేసు ప్రభు శిష్యులు ఆపుతున్నాడు. చిన్నపిల్ల నా దగ్గరికి రానియండి, వారిని ఆటంకపరుస్తున్నాకండి అని ఆయన చెప్తూ అద్భుత బాలయేసు ఆయన చిన్నబిడ్డగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో అన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు? గొప్పనప్పుడు ముందు నిలబెట్టి ఏమన్నాడు? చిన్నోని వీడందరికన్నా గొప్పవాడు అని అంటున్నాడు. ఏంటి పిల్లల మనస్తత్వం? ఏంటి పెద్దల మనస్తత్వం? ఒక 20-30 సంగతులు రాసుకున్నాం. 20-30 చెప్పలేదు ఒకే. సరేనా? పిల్లల మనస్తత్వానికి పెద్దల మనస్తత్వానికి ఉన్న తేడా ఏంటి? ఎందుకు యేసు ప్రభు
పిల్లవాడిని ముందు పెట్టి వీడు అందరికన్నా గొప్పవాడు అంటున్నాడు. ఎందుకు యేసు ప్రభు చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి, వారిని ఆటంకపరచమాకండి అని అక్కడ ఆపుకోలా. ఇటువారిదే పరలోకరాజు, ఎటువారి పరలోకరాజు, చిన్నపిల్లలే పరలోకరాజు. వచ్చే ఆదివారం యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పాడు, దేనాత్ములు ధన్యులు. ప్రపంచం ఒక్కసారి ఆడి ఊరికి పడింది ఆ దెబ్బకి. యేసు ప్రభు ఏం చెప్తాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆయన కొండ మీద ఎక్కి దేనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. పరికరాన్ని ఏదైనా ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించెను. దేనత ప్రియమైన విశ్వాసులారు, దేవుడు బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు చిన్న బిడ్డను ముందు పెట్టి వీడిని అందరికన్నా గొప్పడని ఏమంటున్నాడంటే, ఎందుకు అంటున్నాడంటే పిల్లల మనస్తత్వానికి పెద్దల మనస్తత్వానికి ఉన్న తేడా. సరేనా? పిల్లల మనస్తత్వానికి పెద్దల మనస్తత్వానికి ఉన్న తేడా. పిల్లల మనస్తత్వం ఫస్ట్ పిల్లల మనస్తత్వం సామాజిక సేవ అన్నాడు, ఒక హెడ్డింగ్ రాశారు అక్కడ. దాని గురించి పిల్లల మనస్తత్వం, సమాజంలో పిల్లల మనస్తత్వం ఎలా ఉందంటే, ఈ రోజుల్లో ఆ రోజుల్లో ముఖ్యంగా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పిల్లలలో క్షమాపణ గుణం ఉంటుంది. ఏముంటుంది? క్షమించే గుణం. ఇప్పుడు ఇద్దరు ఎర్రబట్టలు వేసుకున్న ఇద్దరు కొట్టుకున్నారు, వీలుకున్నారు, ఆయన రేపు వస్తాస్తారు వీళ్ళతో. కూడా కొట్టుకున్నా గీలుకున్నా గీచుకున్నా వీళ్ళు కలిసిపోయినని వస్తాస్తారు. అది పెద్దవాళ్ళకి ఎవరికైనా చిన్నగా ఏదైనా చిన్నగా అయింది. ఆ సాములో వెళ్ళేదా నేను గుడికి రాను, గొడవ కోసం సాములు వెళ్తావు. మళ్ళీ అదేమంటారు తెలుసా, నేను సాములను చెప్తాను కానీ నేను మాత్రం మాట్లాడు. ఆనందం ఉండాలి, నేరంగా ఉండాలి. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, నేను మాత్రం మాకు ఎక్కువ ఆపే రాత్రి మాకు ఎక్కువ మా గోలికి రాదు. విశ్వాస దేవుడు పెట్టారా, పిల్లల్లో ఏముంటుంది? క్షమాపణ గుణం. కలిసిపోతారు, మాట్లాడుకుంటారు. అందుకనే యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్తుంటే శిష్యుడికే గొడవ వచ్చింది. 70 కుమారుని తల్లి వచ్చి ఒక మా అబ్బాయిని ఒక గురువు అయినా ఇంకొకనే ఎడవైపు కూర్చోబెట్టు అంటే మిగతా వాళ్ళందరూ గుడ్డ ఎర్రలు చేసుకుని వస్తా ఉన్నారు. నా సంగతి ఏంటి అని యేసు ప్రభుత్వం ఉన్న ఏళ్ళకే 12 మంది అపోస్తుల్లో వేలకే గొడవ వచ్చేసింది. కానీ చిన్నపిల్లలు గొడవ వస్తే కలిసిపోతారు, ఈ చిన్నపిల్లలు కలిసిపోతారు, పెద్దోళ్ళు కలవరు. కూర్చొని సంగతి చెప్తారు. సరేనా? ఒకసారి జోరుగా వర్షం వచ్చింది, బాగా వానొచ్చు. ఇద్దరు పిల్లలు ఆ రోజు వైట్ డ్రెస్ వేసుకొని స్కూల్కి పోవాలి. ఇద్దరు ఏం చేశారు? బ్యాగ్ వేసుకొని చక్కగా ఇద్దరు పిల్లలు సరదాగా మాట్లాడుకుంటా స్కూల్కి వెళ్తా ఉన్నారు. స్కూల్కి బయలుదేరి ఎప్పుడైతే వర్షం వచ్చి ఆగింది, రోడ్డు మీద అక్కడక్కడ బురద గుంట్లో నీళ్లు నిలబడిపోయింది. పిల్లలిద్దరు పోతా ఉన్నారు. వెళ్తా ఉంటే ఈ ఇద్దరు ఒకరు ఏం చేశాడంటే సడన్ గా బురద గుంట్లోకి దిగి బురద నీళ్ళు ఎక్కడ తీసుకొని ఆ రెండు కట్టేసాడు. ఆ తెల్ల సొక్కై మొత్తం బురద అయిపోయింది. నా సొక్కై గురించి చేసేవారా ముందుగా మా అమ్మని చెప్తే నేను మా అమ్మ చెప్తాను అని ఆయన చేసాడు. వాళ్ళ అమ్మ చెప్పడానికి పరిమితి. ఈడే అమ్మో అమ్మ చెప్తే ఈడే అమ్మ చెప్పడానికి పరిమితి. బురద నీళ్ళు పోసుకుని ఆ అమ్మని చెప్పినామా, నేను చేసిన తప్పే, నీళ్ళు ఆయన మీద పోసని ఆయన ఆ అమ్మ చెప్తాను అన్నాడు. నువ్వు కూడా రా, ఆ అమ్మని నేను ఏమనుకున్నాను. ఇద్దరు అమ్మలు రంగం మీద కూర్చొని రోడ్డు మీద, మీ అబ్బాయి ఏమనుకోకుండా మా అబ్బాయి ఎందుకు నీళ్ళు పోతాడు అని. మా అబ్బాయి ఏమనలేదు, మీ అబ్బాయి నీళ్ళు పోతాడని ఏమో. నీ సంగతి ఊరంతా తెలుసుకున్నాను, నీ సంగతి ఏ పొంగు చూసుకునే తెలుసుకోండి. వీళ్ళిద్దరు జుట్టు కొట్టేసుకుంటారు. ఈ లోపల భక్తులు ఉంటారు, అది ఊరికే ఉంటారు, రంగం మీద కూర్చుని ఆడతారు. వాళ్ళు ఊరంతా 2 మొక్కలే కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారో తెలవదు, కానీ పెట్టేసుకుంటారు అందరూ. ఉండండి, ఇద్దరు పిల్లలు గొడవ కారణం
కారణం వీళ్ళిద్దరు పిల్లలు వీళ్ళిద్దరు స్కూల్ బ్యాగ్ గుడి నుండి అక్కడ పడేసి గోళీలు ఆడుకుంటుంది. స్వర్గం నో ప్రాబ్లం, వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లము లేదు. అది చిన్నపిల్లల మనస్తత్వం. ఊరికే అన్న వేసేయా, ఊరికే అన్న వేసేయా, ఏసయ్య అన్నాడంటే జరిగి తీరింది. ఆయన అన్నాడంటే దానిలో ఏదో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. మనందరిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే పిల్లలు పెట్టేసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఎట్లుండాలి, ఇదిగో ఎట్లుండాలి. ఇప్పుడు విశ్వాసుల తర్వాత వచ్చిన ఏసులో ఏమన్నాడు? 18వ అధ్యాయం 4వ వచనంలో కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యమున గొప్పవాడు. అంటే పిల్లల్లో ఏ భావం ఉండాలి? ఎక్కడ కాదు గుర్తించుకొని ఏ భావం ఉండాలి? పెద్దలో ఉంటుంది ఆ భావం. 9లో ఉంటుంది, అందరూ అంటున్నాను మీరందరూ 9లో తగ్గించుకునేటటువంటి మనస్తత్వం. పర్వాలేదు, ఏం కాదు, ఏం అవుతుంది, తగ్గించుకునేటటువంటి మనస్తత్వం. పిల్లల్లో కక్షలు ఉండవు, పిల్లలు క్షమించుకుంటారు, పిల్లలు కలిసిపోతారు. పెద్దలు కలవరు, చిన్నపిల్లల మనస్తత్వం అది. రెండవది పిల్లలు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తగ్గించుకుంటారు. ప్రియమైన విశ్వాసాలు అందుకే చేసుకోబడుతున్నాడు. తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఉన్నదంలో భోజనాలు జరుగుతుంది. మా తమ్ముడు పెళ్లి మాకు భోజనాలు పెడతాము, పెళ్ళే పెళ్లి భోజనాలు జరుగుతావు. మా నామయ్య, మా సొంత మా నామయ్య అలా ఏమంతా కాదు. ఎవరో నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఎవరు వచ్చారని మా నాన్నగారు తీసుకెళ్ళి మా నాన్న జరగమన్నారు. అసలు కూర్చి లైన్ ఖాళీ అండి, లైన్ అంతా ఖాళీ అది జరగమన్నారు. భోజనం వచ్చారా, కూర్చున్న జ్ఞానం చేస్తారా, ఇవాళ గుడ్డున్నా అని లేచి వేరే వాడేసి ఒక కుర్చీ ఎక్కడికే వెళ్ళిపోతున్నాడు. మా నాన్న పరిగెత్తు పెళ్లి కొడుకు ఇంకొక ముడి వేస్తారు, ఎక్కువ ముడి ఆ ముడి వీడిపోతున్నాడు. మా ఆయన ఏమన్నా పరిగెత్తారు, అమ్మాయి కూర్చున్న వాళ్ళు నన్ను లేపారు కదా మీ నాన్న, మామయ్య కాబట్టి ఏమన్నామండి అంతే కదా. రాను రాను బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు పోయి కుటుంబ వ్యవస్థలో దారితీస్తున్నారు. మాట వినేవాళ్ళు లేదు, మాట వినేవాళ్ళు లేదు. తగ్గింపుదారుని అసలు ఈ రోజుల్లో బహుగా కనపడుతుంది. ఎవరిని ఏమి అనే అటు వయసుకు వచ్చిన పిల్లలు అనే ఎవరిని ఏమి చెప్పలేదు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. క్షమాపణ బిడ్డల్లో ఉంది, తగ్గింపు దారిని బిడ్డల్లో ఉంది, చిన్నపిల్లల్లో ఉంది తగ్గింపు దారిని. కనుక యేసుప్రభు ఏమంటాడు తెలుసా? పిల్లల వలె మీరు రూపొందితేనే తప్ప ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు అని చెప్తున్నారండి. లాస్ట్ గా ప్రియమైన విశ్వాస దేవుని బిడ్డలలో తారతమ్య భేదాలు ఏమి ఉండవు. నేను, నాది, నా సొంతం అన్న తారతమ్య భేదాలు ఏమి ఉండవు. పోయిన ఆదివారం మీకు గుర్తుంటే, పోయిన ఆదివారం 2వ పట్టణంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఈ మాట చెప్తాడు. సోదరులారా, వర్గము లేకుండా సంపూర్ణముగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండాలి. సోదరులారా, వర్గము
వర్గం అంటే ఏదో మా ఇంట్లో గ్రూప్ అంటే గ్రూప్ నా గ్రూప్ మా వర్గం మా వర్గం సోదర వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఆ పిల్లల్లో ఉండవు వర్గ విభేదాలు ఉండవు. పిల్లల్లో వర్గ విభేదాలు ఉండవు. పెద్దల్లో ఉంటాయి వర్గ విభేదాలు ఉంటాయి, గ్రూప్ విధాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు ఉండవు. రాను రాను వాళ్ళు మాట్లాడేమో కానీ చిన్న బిడ్డలో ఈ లక్షణాలు ఉండవు. మొట్టమొదటిది చిన్న పిల్లల్లో క్షమాపణలు ఉంటుంది. రెండవది చిన్న పిల్లల్లో తగ్గింపు దారు ఉంటుంది. మూడవది చిన్న బిడ్డల్లో వర్గ విభేదాలు ఉండవు. ఏంటి బాల్యం నుంచి చిన్న బిడ్డల నుంచి మనం నేర్చుకోవాల్సింది వర్గ విభేదాలు బిడ్డలలో ఉండనే ఉండవు. వాళ్ళకి సమానమే, అందరూ సమానమే. మనలో ఉంటాయి కూతురు నొక్కలాగా కొడుకు నొక్కలాగా, లేదంటే ఆ గదిచ్చారు అలా చూసారు ఇలా చూశారు. ఇట్లా సొంత అన్నదమ్మైన సొంత అక్క చెల్లెలని ఇన్ని గొడవలు అనుకుంటారు. లాస్ట్ గా ఒక్క స్టోరీ చెప్పి ముగించాక అందరూ విడుదల నెక్స్ట్ టైం మాట్లాడదాం, సరేనా? ఒకసారి ఒక ఫ్యామిలీ మనం బాగా తెలుసుకుంటారు. ఇద్దరు కూతురికి ఇవ్వాల్సిందని ఇచ్చేసింది. కూతురికి ఇవ్వాల్సిందని ఇచ్చేసింది. ఆమె చచ్చిపోయింది. ధనం చేశారు, నేను కూడా వెళ్ళాను. అంతా అయిపోయింది. ఒక రోజు వాళ్ళిద్దరూ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. అక్క చెల్లెలిద్దరు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి, ఫాదర్ గారండి మీరు మా కుటుంబానికి కథ చెప్పి మీరు చెప్పినట్టు మేము చేస్తాము. ఏం లేదు, అమ్మ నాగరుని మేము పంచుకుంటున్నాము. పంపకాల దగ్గర మాకు కుదరలేదు, అందుకే నేను పంచాయతీకి పిలిచాను. ఏమో ఎట్లాంటి పని చేసి నేను వేసుకుంటూ సరే అని కూర్చున్నాం. ఇంకా వాళ్ళ అమ్మకి చౌదరికి 2 ఉన్నాయి, ఇంకొకటి వాళ్ళ అక్కడే వాళ్ళని ఆదాయం తీసుకున్నారు. మెల్లో 2 దానాలు ఉన్నాయి, ఒక దాని నీకు ఒక దాన్ని ఆకలి తీసుకున్నారు. మంగళసూత్రాలు 2 ఉన్నాయి, వాళ్ళకి నీకు ఒక నాకని తీసుకున్నారు. ఉంగరాలు 2 ఉన్నాయి, వాళ్ళకి నీకు ఒక నాకని తీసుకున్నారు. కాలుకి ఎక్కువ, ఒక కాలుకి 2, ఆ కాలుకి 4 ఉన్నాయి, నీకు 2 నాకు 2 అన్నారు. కాలుకున్న పట్టీలు నీకు ఒకటి, నాకు 2 పట్టీలు తీసుకున్నారు. వీళ్ళకి సమస్య ఎక్కడ వచ్చిందంటే ఉప్పు కూడా ఒకటే ఉంది. ఆ మాత్రం 2 ముక్కలు ఉడికిపోవచ్చు. అది ఎవరు కాదు. ఉప్పు కూడా ఎంత గుర్తిందా? బంగారం రేటు పెరిగింది. అమ్మ జ్ఞాపకం ఏమో పెద్దదా నా దగ్గర ఉన్నాను, పెద్దదా నేను చేసుకుంటాను. ఈ పంచాయతీని దేవుడు కూడా చేస్తారు. వర్గ విభేదాలంటే గ్రామాలని కాదు, కుటుంబాల్లో అయిన వాళ్ళే వర్గాలుగా అయిపోయాయి. సంబంధాలకు విలువ లేకుండా పోయింది. పండుగలకి, పబ్బాలకి, శుభకార్యాలకు కూడా కలవటం మానేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే పగ తీసుకోవడానికి ఇది ఒక మనస్తత్వం, ఇది ఒక టైం అని కలవటం. చిన్నపిల్లలు ఈ మనస్తత్వాలలో కలిసిపోతారు, వర్గాలలో కలిసిపోతారు. అందరూ కలిసి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లల మనస్తత్వం చిన్న బిడ్డలలా రూపొందితేనే, అంటే చిన్నపిల్లల మారమని కాదు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని. ఈ లాస్ట్ గట్టి చెప్తాను ఉండడానికి అర్థమవుతుంది. బాగేసి ప్రజ్ఞ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. బాగేసి ప్రజ్ఞ అప్పుడు యేసు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. బాగేసి 12 సంవత్సరాలకు యేసు ప్రభు ఎవరి దగ్గర కూర్చున్నాడంటే యెరూషలేము దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చున్నాడు 12 సంవత్సరాలకు. ఈ రోజులో 12 సంవత్సరాల పిల్లలు ఎక్కడ ఉన్నారు? 12 సంవత్సరాల పిల్లలు. నీకు ఎన్ని సంవత్సరాలు? సరే ఎన్నోనండి 12 సంవత్సరాల పిల్లలు ఈ రోజులో. మహా అయితే 6 క్లాస్ 7, 6, 7 12 సంవత్సరాల పిల్లలు. యేసు ప్రభు 12 సంవత్సరాలకు ఎంత తెలియదో చూడండి. యాడ కూర్చున్నాడు? వేద బోధకుల మధ్య కూర్చున్నాడు యేసయ్య 12 సంవత్సరాలకు. ఆయన తెలివితాడు. ఇప్పుడున్న 12 సంవత్సరాల పిల్లలు ఎక్కడున్నారు?
7వ క్లాస్ 7వ క్లాస్ చదివే అబ్బాయి మామూలు మామూలు 7వ తరగతి చదివే అబ్బాయి 6వ తరగతి చదివే అమ్మాయి గౌరవ నన్ను పిలిచారు. ఈ దగ్గర గుడి వచ్చి కదా నీకేంటే ఇష్టం ఉంటే వచ్చే ఆదివారం గురుకాలం డ్రెస్ తీసుకుని మీ కాదు పిల్లలైతే పెద్దలు కావాలి పిల్లల గురించి చెప్పేస్తారు అంటున్నారు కదా, పెద్దల గురించి చెప్పేస్తారు. కానీ పిల్లల గురించి కూడా చెప్పాలి. ఇప్పుడున్న పిల్లలు ఎట్టున్నారు ఒక్క మాట అనుకోడు అమ్మగారు, ఒక్క తిట్టు చెప్పకూడదు. అమ్మగారు దానికి ఏం లేదు. అమ్మ నన్ను గర్జించారా చిన్న పిల్లలు ఎట్టిస్తున్నారు. అది ఎలా చూస్తున్నాం మనం. మా అబ్బాయి ఎవరు మాట్లాడు ఆడు చదివేది ఎల్కేజీ యూకేజీ. పిల్లలకి అన్నం పెట్టడానికి అసలు అమ్మో అసలు మాట్లాడుతూ ఆ పిల్లలు మా ఎదురు సిమెంట్ రోడ్డు ఉంటుంది. పిల్లలు బండి మీద కూర్చోబెట్టుకుని ఆ అమ్మ గేట్ నీళ్ళు పట్టుకుని రెడీ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఒక్కసారి పెట్టింది. వీళ్ళు బండిలో ఒక రౌండ్ వేస్తారు. ఆ చూడగా మళ్ళీ తీసుకోతాడు. మళ్ళీ ఫుడ్ పెట్టింది. నేను ఏంద్రా పొద్దున్న చేసేది మా అబ్బాయి బండి మీద కూర్చుంటేనే రేపు విమానంలో కూర్చుంటేనే అంటారు. విమానం కూర్చుంటే నాకు తవడం టీవీ కూర్చోండి. మంచి అలవాట్లు నేర్పించాలి పిల్లలకి. పిల్లలు కూడా మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఒక ఉపదేశాలు భోజనం పిలిచారు. విదేశాలలో అబ్బాయి అనుకున్నాడు గోదావరి అక్కడ అందరూ కూర్చుంటాడు. అందరూ దగ్గరకు వచ్చి ఏంటి అన్నం పెట్టాలంట. ఆడికి అన్నాక ఏదో వీడంటే ఈ తిన్న కాదు వీడు ఎవరు వచ్చినా మరుగుతుంది అక్కడ అమ్మ పక్కనే ఉన్నాయి ఇస్తాను. పండుగ తొక్కు కాదు, పండుగ తొక్కు ఎక్కడంటే లేదు పక్కన అనుకున్నాను. కొన్ని తీసుకురామాను నేను లోపలికి నేను తెచ్చుకుంటే నేను మంచి వంటలు లోపలికి తప్పకి అమ్మగా కలిపి జరగ అడిగితే అసలు అప్ప ఆడికి అసలు తలకాలం పాపకు జరగడ కుక్కుని ఏం బాగా అప్పిస్తున్నాను ఏం మాట్లాడాలి. తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చినా ఆడికి అందరూ ఆడి ప్లేట్ అన్నం పెడితేనే తింటాడు. నా దైవం ఆడు పచ్చిమిరగాయలు పొందిమిరగాయలు తింటారు. బాగా ఏం నేర్పిస్తున్నాం నాకు పదం కదండి. యేసు ప్రభు నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. బాగా చేసి ఎవరికి విధేయుడయ్యాడు? మీరు ఎవరికి విధేయుడై ఉండాలి? బాగా చేసి దగ్గరికి మీరేం నేర్చుకోవాలి? విధేయత అనేది ఎవరికి విధేయుడై ఉండాలి? తల్లిదండ్రులకు నీ జీవితంలో ఏమనుకోమా సంకనాకి పోవాలంటే అమ్మా నాన్న మాట ఏమన్నా. ఎవరైతే తల్లిదండ్రులు మాట వినడో పోయి అనుకోకున్నాడు. కనుక వీడు విశ్వాసారా నజరేతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు తర్వాత తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున బదిలిపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు ఎలా వర్ధిల్లాలి? బాగా చేసి ఎలా వర్ధిల్లాడు? ఊరికి రాసుకున్నందుకు మాత్రాన జ్ఞానం ఉండదు. బాగా చేసి నవీన రాసుకున్నందుకు మాత్రం బాగా చేసి ఇవ్వడం ఆయన చేసినట్టు ఉండాలి. ఆయన ఎవరితో కూర్చున్నాడు? వేద బోధకుల దగ్గర కూర్చున్నాడు. మీ ఫ్రెండ్స్ ఎవరు? ప్రియమైన తల్లిదండ్రులారా, నేను ఇంట్లో లేకపోతే మా అమ్మకు మా నాన్నకి సరి వాడి ఫ్రెండ్ పలానోడు ఆ ఇంట్లో ఉంటాడు. ఏం చూడండి నేను అక్కడే నిజమే. ఇప్పుడు చాలా మందికి ఫోన్ ఫ్రెండ్, వాట్సాప్ ఫ్రెండ్, ట్విట్టర్ లో ఫ్రెండ్, ఫేస్బుక్ లో ఫ్రెండ్. ఆ ఫోన్ నువ్వు చూడాలంటే ఏ ముద్ర అయ్యాలి? ఆ ఫోన్ నువ్వు చూడాలంటే పాస్పోర్ట్ పెట్టాలి. ఆ ఫోన్ నువ్వు చూడాలంటే మొత్తం ఇక్కడ కనపడాలి. ఈ
ఈ తరం అయిపోయిందే, ఈ తరం జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానం. కాబట్టి ఈ ఇంట్లోనే ఉంటారు, కానీ మీకు తెలవదు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నానం చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ తెలియదు. ఏదో ఒకరోజు కొంప కొల్లేరైపోద్ది, అప్పుడు తెలిసింది. అప్పుడు జరగాల్సినటువంటి అనర్థాలు జరిగిపోతే విశ్వాస దేవుడు ఉంటారా. ఒకసారి ఆస్తులకి ఎక్కడో స్కూల్ ఆస్తులని అమ్మగారిని చూసి లెక్కలాస్తూ ఇంటికి ఇవ్వమని చెప్తా ఉంటే నేను అమ్మగారిని చెప్తే అమ్మగారు ఏం చెప్పారంటే, కాలేజీ పిల్లలు రాత్రి కొడుకునే ముందు ఫోన్ ఇచ్చేయాలి, అమ్మగారికి ఫోన్ ఇచ్చేసాయి. మీకు ఫోన్ లేవుగా, ఫోన్ ఇచ్చేయాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా, డబ్బీ ఫోన్ ఇచ్చేస్తున్నారు. అంటే అది ఆనవరు, కాకపోతే ఇచ్చావు ఏం చెప్తున్నాను ఇప్పుడు డబ్బీ ఫోన్ ఇంత అంటే వేద బోధకున్నారు. ఎవరితో స్నానం చేస్తున్నారు తెలుసుకోండి. రెండోది తల్లిదండ్రులకు విజయము. మూడవది యేసు జ్ఞానమును ప్రాయమును వదిలించుకున్నాను. లాస్ట్ బలి ఉంటుందండి. దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలను పొందుచుండెను. మీరు అందరూ ఎవరు అనుగ్రహం పొందాలి, ఎవరు ఆదరాభిమానాలు పొందాలి? చిన్నబిడ్డగా ఉన్నప్పుడే. అందుకే ఏసాన్ని చూసి నిన్ను మోసిన గర్భము నీకు బాధించి పెంచినటువంటి నీ తల్లి ధన్యురాలయ్యా, నీ తల్లి ధన్యురాలయ్యా. ప్రజల ఆదరాభిమానాలు పొందుకుంటా ఉన్నాడు ఏసయ్య. మీరు కూడా ఎక్కడున్నా కానీ చిన్నబిడ్డలందరూ ఎవరు ఆదరాభిమానాలు పొందుకోవాలి? దేవుని యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క అసలు ఎట్టకన్నారు ఇన్ని ఇది మనిషేనా అని చెప్పకూడదు. భలే బిడ్డలు కన్నావమ్మా, భలే పిలుస్తున్నారమ్మా బిడ్డలు మీరు అని అంటే మీరు ఒక బాగా చేసి అని అనగలిగితే మీరు బాగా చేస్తున్నారు. అలా అనగలిగితే మీ జీవితంలో బాగా చేసే అద్భుతాలు సరేనా? మంచిగా ఉండండి, బాగా చదువుకోండి, విజయం కలిగి ఉండండి, జ్ఞానములను ప్రాయములను పిత పుత్ర పవిత్రాత్మ నామమున